హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదేంటంటే తిరుమలలో మాకు దర్శనం అయిన తర్వాత మేము కిందకైతే వచ్చేస్తున్నాం. తిరుమలలో మాకు నైట్ లేట్ అయింది కదా, 2 అయిపోయింది రూమ్కి వచ్చినప్పటికి. సో ఇంకా ఎర్లీ మార్నింగే 7:30 అయ్యేసరికి మేము స్టార్ట్ అయిపోయాము కొండ మీద నుంచి కిందకి. సో కిందకి వచ్చాక ఏంటంటే మేము కార్ బుక్ చేసుకున్నాం 2 days కోసం. కంచి, అరుణాచలం ఈ 2 days తిరగడం కోసమని కార్ బుక్ చేసుకున్నాం. సో ఆ కార్లో మేము ఫస్ట్ అయితే కంచి వచ్చేసాం. కంచిలో ఏంటంటే మనకి 3 దేవాలయాలు ఉంటాయి. ఫస్ట్ ఏమో విష్ణు కంచి, తర్వాత శివ కంచి అండ్ కామాక్షి అమ్మవారి టెంపుల్. ఇదైతే విష్ణు కంచి అనమాట. ఇవి గుళ్ళు రెనోవేట్ చేస్తున్నారు అనుకుంటా, అన్ని గుళ్ళు. సో అందుకు కొంచెం అక్కడక్కడ చెక్కలు అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇగ్నోర్ ఇట్. అండ్ డైరెక్ట్గా మేమైతే ఫస్ట్ గుడిలోకి వెళ్ళిపోయాం. గుడిలో ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ సీతాదేవి, రాముల వారు, హనుమంతులు, అది ఫస్ట్ టెంపుల్ అనమాట. ఇది ఫస్ట్ మనం ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడికి చూడండి ఫారినర్స్ కూడా వస్తారు. అంటే మన దేవాలయాలు అన్నిటికీ వస్తారండి, కానీ కంచిలో ఎక్కువగా వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ షాపింగ్స్ అవి ఉంటాయి, కంచి పట్టు శారీస్ ఉంటాయి కదా. సో అవి చూడడానికి మ్యాక్సిమం ఈ దేవాలయాలు చూడడానికి అయితే వస్తారు. సో అయితే ఫస్ట్ మనం రాముల వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుందన్నమాట పక్కన. సో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కూడా నెక్స్ట్ మనం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ పక్కన. ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి అది దర్శించుకున్న తర్వాత వెంకటరమణమూర్తి టెంపుల్ ఉంటుంది. ఆ వెంకటరమణమూర్తి ఎలా ఉంటారంటే మనకి తిరుపతిలో ఎలా అయితే కనిపిస్తారో, దర్శనం ఇస్తారో, అలానే ఇక్కడ కూడా మనకు దర్శనం ఇస్తారు. దాని తర్వాత బంగారు బల్లి, వెండి బల్లిని దర్శించుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చినప్పటికీ 2:30 అయ్యింది. ఎందుకంటే మేము ఇక్కడే చాలా ఎక్కువ టైం పట్టేసింది, ఎక్కువ గుళ్ళు ఉండడం అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అందుకు మాకు 11కి వెళ్తే 2:30కి అలా వచ్చాం. 2:30 నుంచి ఇంకా లంచ్ చేసేసి నెక్స్ట్ మేమైతే కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పటికి అరౌండ్ 3 o'clock అయ్యింది. కానీ టెంపుల్ అప్పుడు క్లోజ్ చేసి ఉంది. ఓపెన్ చేస్తే 4కి ఓపెన్ చేస్తారంట, మళ్ళీ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ క్లోజ్ చేసేస్తారంట. సో అందుకు గబగబా అయితే లైన్లో అయితే నిల్చున్నాం. ఇక్కడ హ్యారీస్ స్పెట్స్ పెట్టుకొని పోజులు ఇస్తున్నాడు. సో ఫైనల్లీ గుడి అయితే ఓపెన్ చేశారు 4కి. ఇంకా గుడి ఓపెన్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం. కానీ చాలా క్రౌడ్ ఉంది, నన్ను అయితే నొక్కేశారు గేట్కేసి. సో ఎలాగైతేనేమో ఇంకా మరి తప్పదు, ఇంకా వెళ్ళాలి కాబట్టి తోసుకొని ఫైనల్లీ మేము గుడి లోపలికి అయితే వచ్చేసాం. మాకు దర్శనం అయిపోయింది త్వరగానే. ఇక్కడ గుడి ఓపెన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాం కదా. దర్శనం కూడా త్వరగానే అయింది. దట్ మాకు కొంచెం ఫ్రీ లైన్ ఓపెన్ చేశాడనమాట. సో అది దాని ద్వారా వెళ్ళిపోతే మేము అమ్మవారిని దగ్గర నుంచి చూసాము. సో అది దర్శనం అంతా బాగా అయ్యింది. ఇంకా బాగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తే మనకి ఇలాగా అమ్మవార్లను అయితే అలంకరణ చేసి పెట్టారు బయట. సో అవి కూడా బాగున్నాయి. నాకు తెలిసి అవి అట్టవని అనుకుంటున్నాను నేను, ఏమో మరి నాకు అంత ఐడియా లేదు వాటి గురించి. సో ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇది గోపురం కానీ ఆర్కిటెక్చర్ కానీ తమిళనాడులో టెంపుల్స్ భలే ఉన్నాయండి. ఆ విష్ణుకాంచిలో చూసాం కదా, విష్ణుకాంచిలో కూడా దేవాలయం భలే ఉంది. కానీ మెయింటెనెన్స్ ఉంటే బాగుండేది, కానీ మెయింటెనెన్స్ లేదు. బట్ ఎనీవే టెంపుల్స్ అయితే భలే ఉన్నాయి. గుడి ఆ గోపురాలు కానివ్వండి, ఆ చుట్టుపక్కల కానివ్వండి, అంతా బాగున్నాయి. గుడి ఆర్కిటెక్చర్స్ అయితే బాగున్నాయి, నాకు నచ్చాయి. మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి కంచి. సో కంచి నుంచి నెక్స్ట్ మేమైతే శివకంచికి అయితే వచ్చేసాం. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి, చూస్తున్నారు కదా ఎంత పెద్ద టెంపుల్. రెనోవేట్ చేస్తున్నారు, టెంపుల్స్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు. మరి దీనివల్ల ఏమో మరి మనకు తెలీదు. సో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ శివకంచిలో. శివకంచిలో ఏంటంటే కామాక్షి అమ్మవారంట శివుడిని ఇసుకతో తయారు చేసి పూజించేవారంట. సో అందుకోసమని ఇక్కడ ఓన్లీ దేవుని దర్శించుకొని బయటకు వచ్చడమే కానీ అభిషేకాలు అయితే ఏమి ఉండవంట, అక్కడ ఉన్న పంతులు గారు చెప్పారు. సో ఆ కథ ఏంటనేది నాకు ఫుల్గా తెలీదు. ఆయన చెప్పిన ఆ చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. సో ఇంకా మేమైతే దర్శనానికి అయితే లైన్లోకి వెళ్ళిపోయాం. దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా చూసారా ఎంత పెద్ద టెంపుల్స్.
చాలా పెద్ద టెంపుల్ ఇది కూడా, శివకంచి కూడా. సో ఇంకా మేము బయటకు వచ్చేసి ఈ కోనేరు ఉంది, కోనేరులో చూస్తే అంటే లోపలికి దిగడానికి ఏమి ఉండదు అనమాట, మనం బయట నుంచి చూడడమే. ఏదైనా అక్కడ ఉన్న చేపలకి ఫుడ్ వేయాలనుకుంటే వేయాలి, లేదంటే లేదు. ఇక్కడ ఆ ఫుడ్ వేస్తుంటే అవి తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, బయట అస్సలు కనిపించట్లేదు. అవి ఫుడ్ వేస్తుంటే ఆ నోరుని కూడా తెరిచిపెట్టుకొని కూర్చుంటున్నాయి, అవి అందగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. చూసారా ఎలా ఉన్నాయో చేపలు, ఇక్కడ వైట్గా బ్లాక్గా మీకు కనిపిస్తుంటే నేను అంత క్లారిటీగా తీయలేదేమో. సో ఇంకా బయటకు వచ్చాక మేమైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.